శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయిపోయింది కార్తీక మాసం 30వ అధ్యాయం. కార్తీక పురాణం 30వ అధ్యాయం అయిపోయింది. చక్కగా ఈ నెల రోజులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా కార్తీక స్నానాలు, పూజలు, దానాలు, ధర్మాలు చేసుకుని పురాణ శ్రవణం విని ఆ భగవంతుడి కృపకి అందరం పాత్రులయ్యాం అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా పాత్రులయ్యాలని, ఆ భగవంతుడిని అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తెల్లారితే పోలీస్ స్వర్గానికి పంపిస్తాం మనం, అవును కదా. ఒకవేళ మనం నెల రోజులు చెయ్యలేకపోయినా, ఒకరోజు చేసిన, 2 రోజులు చేసిన, 15 పవర్ణం వరకే చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూల స్వర్గం దీపాలు వదులుకోవచ్చు. నేను ఒకరోజే చేశాను, 2 రోజులే చేశాను అనక్కర్లేదు. ఒక్కరోజు చేసినా చాలు. అసలు చేయకపోయినా మొదటి రోజు స్నానం చేసి తర్వాత అవకాశం లేకుండా చేయలేకపోయారనుకోండి, అయినా సరే శుక్రవారం 21వ తారీఖు తెల్లవారుసిన 5:30 లోపు మనం దీపాలు పంపించుకోవాలి. అది ఇంటండి. కార్తీక మాసం మళ్ళీ సంవత్సరం దాకా మనకి అవకాశం రాదు కాబట్టి చక్కగా చేసుకుని ఆ భగవంతుడికి కృపకు పాత్రలు అవుతాం. ఓకే, సరే. నిన్న ఏం చెప్పుకున్నాం మనం? ఆ అంబరీషుడు, దూర్వాస మహాముని వీళ్ళిద్దరూ ఒకటయ్యి చక్కగా వాళ్ళ ఇంట్లో భోంచేసి ఆయన్ని ఆశీర్వదించి ఆ దూర్వాస మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఈ అంబరీషుడు ఎంతో సంతోషించాడు. సద్బ్రాహ్మడు నా ఇంట్లో వచ్చి భోంచేశాడు అని. అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఈ ఋషులు సూత మహామహర్షిని అడుగుతున్నారు. ఏమని? మాకు పుణ్యమైన హరిహరాదులకు కలైన ఈ కార్తీక మహత్యమును వినగోరినాము. నువ్వు చెప్పినావు, మేము విన్నాము. వినగోరితే మేము మా కోరిక మన్నించి మీరు చెప్పారు కాబట్టి ఇంకా ఇంకా వినాలనుందండి. ఎందుకు అంటే ఈ దేశం అంతాను ఈ సంసారం అనే మహాసముద్రంలో ఈదుతున్నారు. చేయకూడని పనులు చేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు, చేయలేని పనులు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే మళ్ళీ ఇంకా ఇంకా వినాలనిపిస్తోందండి అని అడుగుతున్నారు. ధర్మాలలో ఎక్కువ ఏది? దేనివల్ల మోక్షం సిద్ధిస్తును? దేవతల్లో దేవుడు ఎవరు గొప్ప? ఏ కర్మ చేత మోహము నశించును? కలియుగంలో మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడలు అవుతున్నారు. ఇట్లాంటివన్నీ బాధలన్నీ పడుతున్నారు. సునాయాసనంగా తేలిగ్గా ఇవి ఏదన్నా చేసుకుంటే పుణ్యం వచ్చేది ఏదన్నా ఉంటే చెప్పండి స్వామి అని అడుగుతుంటే ఆ సూత మహర్షి అడుగుతున్నారు. నాయన, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది. లోకంలో అందరికీ కావలసిన ప్రశ్న అడిగావు, నేను చెబుతున్నాను వినండి. మీరు అల్పులై జనుల మోక్షము ఉపాయము చెప్పమని కోరితిరి. ఈ ప్రకారముగా నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఎన్నో అనేక యాగములు చేసినను, అనేక పుణ్యతీర్థాలు చేసినను, ఆ స్నానాలకు ఏ ఫలము పొందెదరో ఈ ఫలము ఇలాంటి మంచి మాట. అంత నదీస్లో స్నానం చేయటము, దానాలు ధర్మాలు చేయటము, యాగాలు చేయటము, హోమాలు చేయటము ఎంత పుణ్యం వస్తుందో ఇప్పుడు మీరు అడిగిన మాట నేను చెప్పే సమాధానానికి అంత పుణ్యం వస్తుందన్నమాట. అంత కార్తీక విశేషానికి. మునీశ్వరుల వినుడు, కార్తీక ఫలము వేదోక్తమైనది, వేదాలతో సమానమైంది ఈ కార్తీక మాసం. అనగా కార్తీక మాసం ముందు వేదోక్త ఫలము పొందెదరని భావము. వేదాలు చదివి యజ్ఞాలు యాగాదులు ఎంత చేస్తే పుణ్యం వస్తుందో ఈ కార్తీక మాసంలో పురాణ శ్రవణం విన్నా, పూజ చేసినా కూడా, దానాలు ధర్మాలు చేసుకున్నా కూడా అంత ఫలితం వస్తుంది. కార్తీక వ్రతము హరిహరాదులకు ఆనందదాయకమైనది. సర్వశాస్త్రమును సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడును కాను. ఇంకా ఇంకా చెప్పాలి అంటే నా వల్ల కాదు నాయన. ఆ విష్ణుమూర్తి హరిహరాదులకి సాధ్యం అవుతుంది కానీ నాకు సాధ్యం కాదు. అంత విశేషం ఉందన్నమాట. ఈ కాలము చాలదు కాబట్టి శాస్త్రానుసారముగా చెబుతాను. ఇప్పుడు నడవడిక ఎలా నడుస్తుందో దాని గురించి నీకు చెబుతాను వినండి. శ్రీహరే కథను సంగ్రముగా చెప్పేదను. హరి గురించి చెప్తాను వినండి. శ్రీహరి ఆసక్తి ఘోరమైన నరకాదుల నుండి పడక సముద్రం నుండి ఈ హరి పూజ చేస్తే మనం చేసే పాపాల నుండి మన్నే తప్పించేసి పుణ్య మార్గాన్ని చూపిస్తాడు. కార్తీక మాసంలో హరిని పూజించి స్నానము దానము ఆలయనందు రాత్రి దీపం వెలిగించుట చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులవుదురు. ఈ కార్తీక మాసం అనుకున్నాం కదండి, మనం హరిహరాల దగ్గరికి వెళ్ళి హరుడు శివకేశవుల దగ్గరికి వెళ్ళి ఏ గుళ్ళో అయినా సరే చక్కగా దీపం వెలిగించుకోవటం, పూజ చేసుకోవటం, భక్తిగా
హరినామస్మరణ చేసుకుంటే మనకు మోక్షం వస్తుందని మనం ఇంత రోజు పురాణాల్లో చెప్పుకున్న ఇన్ని రోజుల నుంచి అదే చెబుతున్నారు ఇప్పుడు స్వామివారు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించి మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలేను. ఒక్క రోజన్నా, నెల రోజులు చేయలేని వాళ్ళు ఒక్క రోజన్నా చేయండిరా మీకు ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును. మనకి జీవన్ముక్తి అంటే నీకు హరిహరాదుల కటాక్షం నీకు సిద్ధిస్తుంది. చేయలేని వారు పాప విముక్తులు అంటారు. అంటే మీ అవకాశాన్ని బట్టి కొద్దో గొప్ప చేసుకోమని అర్థం. సుమా బ్రాహ్మడు కానీ, ఇందులో కులాలతో పని లేదు. బ్రాహ్మడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే, ఇందులో కులమతాలతో భేదం లేదండి. ఆడామగాత లింగ భేదం లేదు. ఎవరైనా సరే చక్కగా స్నానం చేసి హరినామ సంకీర్తన చేసుకుని విష్ణుభక్తి, శివభక్తి ఏదో మీకు తోచింది హరినామస్మరణ చేసుకుని దానాలు ధర్మాలు చేసుకుని లోకానికి ఉపయోగపడే పనులు చేసుకుంటే మీకు అదే ముక్తికి దాయకం అవుతుంది. కార్తీక మాసములో కావేరి జలమందు స్నానమాచించేవారు దేవతలతో కొని ఆడబడతారు అనుకున్నాం కదా. మన కార్తీక మాసంలో ఏదో ఒక నదికి వెళ్ళి స్నానం చేయాలని. కావేరి నది అంటే ఇంకా విశిష్టత దానికి. అందులో కావేరి నదిలో స్నానం చేసిన వాళ్ళకి దేవతలు కూడా మనని కొని ఆడతారట. అంత ప్రాముఖ్యత ఉంది ఆ కావేరి నదికి. కార్తీక మాసం మందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడే వైకుంఠము చేరును. ఈ కార్తీక మాసంలో స్నానము దానము చేసుకున్నవాడు హరిహరాదులకు ప్రీతి. మునీశ్వర్లారా, కార్తీక వ్రతము చేయని వారు 1000 జన్మలందు చండాళ్ళై పుట్టుదురు. ఒక్కరోజు కూడా స్నానము దానము పూజ అది లేని వాళ్ళకి పాపాలు వస్తాయి అని ఈ పురాణంలో చెప్తున్నారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. అన్ని మాసాల్లోకి కార్తీక మాసము చాలా శ్రేష్టమైంది. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాపహరము, దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవి ఉండంగా కార్తీక మాసమందు స్నానము దానము పూజ హోమాలు హరిసేవను చేయువారు సమస్త దుఃఖముల నుండి విముక్తి పొంది మోక్షమును పొందుదురు. మనం అనుకున్నాం కదా, సూర్యుడు తులారాశి ఉండగా సూర్యోదయం కాకమునుపు స్నానము దానము పూజ అనుకున్నాం కదండి. అలా చేసిన వాళ్ళకి విష్ణు సాయుధ్యం చెందుతాము అని. కార్తీక మాసముందు దీపదానము అంటే కంచు పాత్రలు ఉండేవి చిన్నతనం మనకి. ఆ కంచు పాత్ర నిండా ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి దానం ఇచ్చుకున్నా కూడా చాలా ముఖ్యం, పుణ్యం వస్తుందన్నారు. కార్తీక మాసం దీపదానము, కంచు పాత్ర దానము, దీపదానము, ధనధాన్యము, ఫల దానము, ధనము, గృహము. మనకు తోచింది ఇవన్నీ చెప్పినవన్నీ ఇవ్వలేకపోయినా కనీసం ఫలదానం, తాంబూల దానం, వస్త్రదానం మనకు తోచింది ఇస్తుంటే మనకి ముక్తి వస్తుంది అని. ధనికుడు గాని దరిద్రుడు గాని హరి ప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను వినిపించి చేసిన ఎడల అనంత ఫలము పొందును. ఎవరైనా సరేనండి, ఈ కార్తీక మాస పురాణం మనం విన్నా వినిపించినా చదువుకున్నా కూడా అనంతమైన ఫలం వస్తుంది. కార్తీక మహత్యమును సర్వ పాపమును నశింపజేయును. ఈ కార్తీక మాసం ఈ పురాణాలే కానీ ఈ పూజలే కానీ మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా విముక్తి అయిపోతాయి. సమస్త సంపదలను కలుగు చేయును, అన్య పుణ్యాల కంటే అధికమైనది. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో, ఈ అధ్యాయం వినునో ఈ లోకమున గొప్ప సుఖములు అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. మనం ఇక్కడ సుఖంగా ఉండటమే కాక సునాయాస మరణంతో స్వర్గలోకంలో ఉంటామన్నారు. తిరిగి జనన మరణ ప్రవాహం పడకుండా చేయునిదే పరమ సుఖమైనదే ఇది. ఇక మళ్ళీ మనకి జన్మ అంటూ ఉండదుటండి. అంత పవిత్రమైన ఈ కార్తీక మాసాన్ని ఇన్ని రోజులు చక్కగా అందరం చేసుకున్నాం. కార్తీక మాసం అయిపోయింది, ఇక పూజలు అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణం హరే రామ హరే రామ 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 హరే హరే, ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః అని ప్రతి క్షణం అనుకుని ఆ దేవుడికి పూజ భక్తి ధ్యానం ఇవి చేసుకుంటే ఆ భగవంతుడు మనని సదా కాపాడుతాడు అని ఈ పురాణాలు ఇప్పటివరకు మనకు చెప్పాయి. కాబట్టి చక్కగా ఈ నెల రోజులు అందరూ నా పురాణం విని భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకున్న వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు స్వామివారికి అయిపోయింది కదండి, మంగళహారతి ఇచ్చుకుందాం.
కాంతాయ కళ్యాణార్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ పుణ్యశ్రామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నమ పార్వతీపతే హర హర మహాదేవ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీమద్ రమారమణ గోవిందో హ. ఓం నమ శివాయ.